ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నానండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో అండి దినాన్ని మనం ధ్యానం చేసుకునబోయే వాగ్దానం ఏమిటంటే, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతుననే వాగ్దానాన్ని దినాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం. ముందుగా ఈ సందర్భాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలు వారి విషయమై దేవుడు చెప్తున్న వాగ్దానపు మాటగా ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ సందర్భానికి ఇశ్రాయేలు వారి పరిస్థితి ఏ విధముగా ఉన్నది అని మనము ఆలోచిస్తే గనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు దుష్క్రియలు చేసేవారు. వారిలో దుష్ప్రవర్తన అనేది ఉన్నది. దుష్క్రియలు, పాపము చేయడం ద్వారా దేవుని కోపము ఇశ్రాయేలు వారి మీదకి వచ్చింది. దేవుడు ఏమి చేశారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులకు ఇశ్రాయేలు వారిని అప్పగించేశారు. వారి స్థలము, వారి నివసిస్తున్న స్వస్థలము, వారి దేశము పాడైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిని దేవుడు చెదరగొట్టేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెదరగొట్టేశారు. వారు చేసిన పాపానికి గాను దేవుని కోపం వారి మీదకి వచ్చి వారికి ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే అన్యజనుల మధ్య ఇశ్రాయేలు వారిని దేవుడు చెదరగొట్టినప్పుడు అన్యజనులు, శత్రువులు ఇశ్రాయేలు వారి గురించి ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారంటే, వీరు యెహోవా ప్రజలే కదా, వీరి పరిస్థితులు ఏంటి ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి వారు ఇశ్రాయేలు వారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఇశ్రాయేలు వారిలో ఉన్న పాపము దేవుని నామము దూషించబడుటకు కారణముగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చేసిన పాపము నిజమే. ఈ దినాల్లో కూడా చాలా మందిని మనం చూస్తుంటాం. వారు చేసే క్రైస్తవులు అనబడేవారే వారు చేసిన పాపానికి గాను దేవుని నామము ఎన్నో స్థలాలలో దూషించబడుతూ ఉంటుంది. వారి మీదకి దేవుని కోపము తప్పగా వస్తుందని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నానండి. అయితే దేవుని నామము దూషించబడుటని బట్టి దేవుడే చింతించి దేవుడు ఏం చేద్దాం అనుకున్నారంటే, మరలా చెదరగొట్టబడిన ఇశ్రాయేలు వారందరినీ సమకూర్చి వారి ప్రాంతాలకు మరలా వారిని చేర్చి, అంటే వారి దేశానికి వారిని మరలా చేర్చి వారికి నూతన హృదయము, నూతన స్వభావం ఇచ్చి వారి పరిస్థితులు మార్చివేయడానికి దేవుడు పూనుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామము దూషించబడుతుందని చెప్పి దేవుడే మరలా చింతించి చెదరగొట్టబడిన ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి వారిని మరలా నూతన పరిస్థితులు వారి జీవితాలలో కలుగజేసి నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని వారికి ఇచ్చి వారిలో ఉన్న అపవిత్రతను కొట్టివేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ఆశీర్వాదకర స్థితిని వారికి మరలా దేవుడు దయచేస్తానని తెలియజేస్తున్న సందర్భమే ఈ సందర్భము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ సందర్భంలో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు వారితో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, మన వాగ్దాన వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, చెదరగొట్టబడిన మీ అందరినీ మరలా నేను సమకూర్చి మీలో ఒక నూతన హృదయాన్ని నేను దయచేసి నూతన స్వభావాన్ని మీలో కలుగు చేసి, అంతేకాకుండా మీ సకలమైన అపవిత్రతని మీ నుండి నేను దూరం చేస్తానని, నేను మిమ్మల్ని రక్షిస్తానని దేవుడు అంటూ ఒక గొప్ప వాగ్దానాన్ని ఆ సందర్భంలో వారికి ఇస్తున్నారు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు లాంటి పరిస్థితులు వారికి ఎదురవకుండా సమృద్ధిని వారికి మరలా దేవుడు కలుగు చేస్తానని చెప్తున్న ఆత్మీయ అర్థము ఈ మాటలో మనకి కనబడుతూ ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కరువు లాంటి పరిస్థితులు వారికి ఎదురవ్వక కావలసిన ప్రతి దానిని వారికి సమృద్ధిగా దేవుడు మరలా దయచేస్తానని ఈ సందర్భంలో ఈ వాగ్దానము ద్వారా వారిని మరలా బలపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధికరమైన పరిస్థితులను దయచే దేవుడు అటువంటి పరిస్థితులలో మనల్ని కాపాడి
మనల్ని ముందుకు నడిపించే దేవుడు, మనకు కావలసిన ప్రతి దాన్ని మనకి సమకూర్చి ఆశీర్వాదకర స్థితిలో అటువంటి పరిస్థితులలో కూడా ముందుకు నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కరువు లాంటి పరిస్థితులలో సమృద్ధిని మన జీవితాలలో మనము అనుభవించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు కోరే ఆత్మీయతను కలిగి జీవించాలి. దేవుడు ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని మన నుండి కోరుతూ ఉన్నారో కొన్ని విషయాలను మీకు తెలియజేసి ఈ వాగ్దానాన్ని ముగిస్తూ ఉన్నానండి. ఈ ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి జీవించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు లాంటి పరిస్థితులలో సమృద్ధిని మన జీవితాలలో మనము అనుభవించగలం. మొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 6 నుండి 9 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుకుంటే గనక అక్కడ ఏ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయంటే, ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలనని అక్కడ మనకి కనబడుతుంది. 3 విషయాలు మనకి కనబడుతున్నాయి. మొదటిగా ఆయన మార్గంలో నడిచే వారంగా మనం ఉండాలి. దేవుని మార్గంలో నడవాలి. దేవుని వాక్య ప్రకారము జీవించాలి. ఆయన మార్గములో నడిచే ఆత్మీయత మనలో ఉండాలి. తప్పుదారులలో వెళ్ళే అటువంటి స్థితి మన జీవితాలలో ఉండకూడదు. దేవుని మార్గంలో మనం నడిచినట్లయితే నీతిగా ఉండగలం, న్యాయముగా జీవించగలం. కనుకనే అక్కడ మనకు మొదటిగా కనబడుతున్న విషయం ఏంటంటే ఆయన మార్గంలో నడుచుకున్నట్లయినా అక్కడ మనకి కనబడుతూ ఉంది. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు భయపడినట్లు దేవునికి మనము భయపడాలి, మనుషులకు భయపడకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని సందర్భాల్లో రహస్య పాపాలు చేస్తూ ఎవరు నన్ను చూడట్లేదే అనే ఆలోచనలో ఉంటారంటే వారు మనుషులకు భయపడుతూ మనుషులు ఎవరు లేరు, నిన్ను పాపిగా జీవించిన, పాపము చేసినా పర్లేదు, తప్పు చేసినా పర్లేదని భావిస్తూ ఉంటారు. కానీ దేవుడు చూస్తున్నాడనే భయము క్రైస్తవునిలో అవసరం. మనము దేవుడికి భయపడాలి. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు గైకొని దేవుని మార్గంలో నడుస్తూ దేవుని ఎడల భయం అనేది మనలో ఉండాలండి. 3 విషయాలు ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయన అంటే భయం అనేది మనలో ఉండాలి, ఆయన చూస్తున్నారనే భయం ఉండి పరిశుద్ధుడిగా పవిత్రుడిగా జీవించాలి, పరిశుద్ధురాలిగా పవిత్రురాలిగా జీవించాలి. మూడవదిగా ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా మనం ఉన్నప్పుడు తరువాత వచనాలు ఆ వాక్య భాగంలో మనం చదివితే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము, అది గోధుమలు యవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము, ఉరీవను వేయగల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయనకు భయపడుతూ ఆయన ఆజ్ఞలను గైకొని నీ జీవితంలో ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ముందుకు వెళ్తే గనక దేవుడు అంటూ ఉన్నారు, కరువు అనుకొనకుండా నీకు కావాల్సిన ప్రతి దాన్ని దేవుడు దయచేస్తారంట. ఏ లోపం ఉండదు. ఏ సమయంలో నీకు ఏది కావాలో అది దేవుడు దయచేస్తారని ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 6 నుండి 9 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకి కనబడుతూ ఉన్నాయండి. ఈ ఆత్మీయ జీవితాన్ని దేవుడు మన నుండి కోరుతూ ఉన్నారు. ఈ ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిస్తే కరువు అనుకొనకుండా సమృద్ధిని మన జీవితాల్లో దేవుడు దయచేస్తారు. ఏ లోపం ఉండదు. ఏ సమయంలో మనకి ఏది అవసరమో దానిని దేవుడు ముందుగానే సమకూర్చి ఆ సమయంలో దేవుడు అది మనకి దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేయకూడదని ఒక సందర్భంలో మనకు తెలియజేయబడుతుంది. ఏ సందర్భం అంటే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 17 నుండి 24 వరకు రాయబడిన వాక్య వచనాలు. మోషే పాడిన ఆ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు మోషే ఏమంటూ ఉంటారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేయడం ద్వారా ఏమి జరిగిందంటే 14వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది, వారు కరువు చేత క్షీణించుదురని. ఆ 17 నుండి 24 వరకు రాయబడిన వాక్య వచనాలను చదివితే గనక పాపము చేయడం ద్వారా వారికి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయని 14వ వచనంలో మనకి కనబడుతుందంటే కరువు చేత వారు క్షీణించే పరిస్థితులు. అంటే పాపము చేసేవారు కరువు చేత క్షీణిస్తారు. పాపము చేయకుండా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే ఆ కరువు లాంటి పరిస్థితులలో సమృద్ధిని అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది పాపము చేయకూడదు. మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరగా కీర్తనల గ్రంథము 37వ కీర్తన 17 నుండి 19 వరకు రాయబడిన చరణ భాగాలు మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అని అక్కడ మనకి కనబడుతుంటుంది. అయితే ఇంకా అలా చదువుకుంటూ వెళ్తాం. చరణ భాగాలలో కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తారో కరువు లాంటి పరిస్థితులలో దేవుడు వారిని ఏం చేస్తారంటండి, తృప్తిపరుస్తారంట.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఆనాడు ఇశ్రాయేలు వారితో దేవుడు అంటూ ఉన్నారు, కరువు లేకుండా సమృద్ధిని మీ జీవితాలలో దయచేస్తానని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కరువు రాని యొక్క సమృద్ధిని మన జీవితాలలో కలుగు చేస్తానని. మరి ఈ ఆశీర్వాదాన్ని మన జీవితాలలో మనం పొందుకోవాలంటే, ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మనము అనుభవించాలంటే మనము ఆయన మార్గములలో నడుచుకోవాలి. మనము దేవుడంటే భయము, దేవుడు చూస్తున్నాడనే భయము కలిగి జీవించాలి. మనము దేవుని ఆజ్ఞలను గైకొనాలి. అంతేకాకుండా పాపానికి చోటియకూడదు మన జీవితాలలో. చివరిగా నీతిమంతులుగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే కలిగి మనం జీవిస్తామో ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితాల్లో తప్పక నెరవేరుస్తారండి. గనుక ఈ ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించి ఈ వాగ్దాన ఆశీర్వాదమును మన జీవితాలలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమమును ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాం యేసయ్యా. మరి కరువు రాని ఇక సమృద్ధికరమైన పరిస్థితులను, సమృద్ధిని మా జీవితాలలో దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీవు కోరే ఆత్మీయ జీవిత విధానాన్ని కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదమును వారి జీవితాలలో వారు పొందుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. సమృద్ధిని వారి జీవితాలలో అనుభవించే అటువంటి ఆ స్థితికి కావలసిన ఆత్మీయతకు వారి జీవితాలలో వారు చోటిచ్చేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడేను ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం, అపవాది క్రియల కనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.